మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుగా మారి ఈరోజు బీసీల తరఫున కొట్లాడుతూ ఉన్నాడు. బీసీల తరఫున ఆయన వాదాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక్కడే బీసీల తరఫున నిలబడతా ఉన్నాడు. బీసీల హక్కులేంది, బీసీలకు జరిగే అన్యాయాలేంది, ఈరోజు తెలంగాణలో బీసీలకు జరిగిన అన్యాయాల పట్ల కొట్లాడే ఒక్క వ్యక్తి మన తీన్మార్ మల్లన్న. సో అటువంటి తీన్మార్ మల్లన్నని ఎలాగైనా సరే అంతమొందించాలనే లక్ష్యంతో ఒక సాగు ఆయన ఏదో మాట అన్నాడని చెప్పి ఆ సాగును ఆసరాగా పెట్టుకొని ఈరోజు క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి తీన్మార్ మల్లన్నని అంతమొందిస్తే ఈరోజు బీసీ వాదాన్ని వెనుకదొక్కాలని చెప్పి, బీసీ వాదానికి ఎవరు ముందు రాకుండా చేయాలని చెప్పి ఒక రకమైన ఒక భయాన్ని క్రియేట్ చేయాలని చెప్పి బీసీల్లో కూడా జరిగిన దాడిగా ఈరోజు మనం భావించవచ్చు. ఈరోజు కవిత గారు జాగృతి టీం పేరుతో చేసిన దాడిని మనం అదే రకంగా భావించవచ్చు. ఈరోజు కవిత గారు ఇన్ని రోజుల నుంచి తీన్మార్ మల్లన్న మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎన్నో రకాల విమర్శలు చేసిండు. అప్పుడు చేయలేని దాడి ఇప్పుడు ఈరోజు చేయడానికి గల కారణాలేంటి? ఈరోజు ఈ దాడిని మనము మీడియా ఛానళ్ళ పైన జరిగే దాడిగా కూడా మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే మొన్న మహా న్యూస్ పైన దాడి జరిగింది, ఈరోజు క్యూ న్యూస్ పైన దాడి జరిగింది. అంటే ఇంటర్నల్గా ఒక మీడియాకు ఎవరు మాట్లాడకుండా, మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రకమైన దాడులు చేస్తారని చెప్పి అనుకోవచ్చు. సో కవిత గారు చేసే దాడిని కూడా మా తీన్మార్ మల్లన్న మహబూబ్నగర్ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ని మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు పొట్టగొట్టే ప్రయత్నం చేశారు. 8% ఉన్న ఓసీలను అప్పుడు మీరు 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఎక్కడ పోయారు మీరు? కవిత గారు అప్పుడు ప్రశ్నించలేదు. ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేవు అని చెప్పి ఈరోజు మీ లక్ష్యంతో అది అర్థం చేసుకొని ఈరోజు బీసీ వాదం ముందరకు పోతుందని చెప్పి బీసీలని ముందలుకుండి బీసీల తరఫున మీరు ఇది చేస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం లేదు. కాబట్టి మల్లన్న గారు మాట్లాడిన మాట కూడా మీరు బీసీల తరఫున కొట్లాడి, మీరు బీసీల తరఫున మీరు ఒక ఓసీ వ్యక్తి అయ్యి ఉండి కూడా ఈరోజు బీసీల తరఫున ఎందుకు కొట్లాడతారు? మీతోటి మీకు మా బీసీలతోటి కంచం ఉందా మంచం ఉందా అనే వాడేవాడు. అంటే కంచం అంటే మాతో ఉన్న భోజనాలకు మరియు మంచం అంటే బియ్యం పొందుతారని చెప్పి ఒక ఉద్దేశం. అది అర్థమైన తెలంగాణ భాష. అది మీ కేసీఆర్ గారే చెప్పిన మాట. అది ఆయన క్లియర్గా ఒక బుక్లో రాసిండు, కంచం ఉందా మంచం ఉందా అని చెప్పి తెలంగాణ సామెతలో ఒక వర్డ్. అది అర్థం చేసుకోకుండా జాగృతి పేరుతో అందరినీ రెచ్చగొట్టి బీసీల పేరును ముందలకెట్టి మీరు ఈ విధంగా దాడులు చేయడము యావత్ తెలంగాణ ప్రజము, బీసీ సంఘాలు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. మా తీన్మార్ మల్లన్న టీం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలకు మరియు మీడియా ఛానళ్ళ పైన మీరు దాడిని చేస్తూ ఉంటే మేము సహించాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకొని కవిత ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. జై మల్లన్న. ఈరోజు మన తీర్మానం వల్ల ప్రశ్నించే తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా బీసీ వాది అయిన తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్లో అతని ఆఫీసు పైనే నిన్న తెలంగాణ జాగృతి ఒక దొంగలు రౌడీ మూగలు ఆయనపై అటాక్ చేసి ఆయన గన్ను గుంజుకొని చంపాలని ప్రయత్నం చేసిండ్రు. దీన్ని మేమంతా పాలమూరు బీసీ సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళపైన అత్యాయత్నం కేసు పెట్టి కవిత యొక్క ఎమ్మెల్సీని కూడా రద్దు చేసి ఆమె కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే వెలమ సామాజిక వర్గంలో ఉన్నదే 0.5% ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు బీసీల మీద దాడులు చేస్తే వీళ్ళు 60% ఉన్న బీసీలము మేము దాడులు చేస్తే మీరు రోడ్ పైన రాలేరు. అది మేము ప్రజాస్వామ్యంగా మేము పోతున్నాము. మా రిజర్వేషన్ మాకు సంబంధం, మీకు సంబంధం లేదు. మీ నాయన, నీవు, హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత మీరే మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసినారు. 27% ఉన్నది బీసీ రిజర్వేషన్, 23% చేసిన మీరు. అలాగే ఈరోజు రిజర్వేషన్ తెచ్చి మా బీసీల నోట్ల మట్టి పట్టారు. ఇప్పుడు ఏదో పతివ్రతలాగా వచ్చి ఇలా మేము బీసీల వాదం ఉన్నంటే ఎట్లా బీసీల వాదం అవుతారు? మీరెంత జనాభా ఉన్నారు, మేమెంత మాకెంత? బీసీలము రాజ్యాధికారం వరకు కొట్లాడుతున్నాము, ఇతరుల వరకు కొట్లాడుతున్నాము. మీరు వచ్చి దాంట్లో వచ్చి మల్లన్న మీద అటాక్ చేయడము, మల్లన్న మాట్లాడిన తప్పేముంది? కంచము మంచం అన్నాడు. తెలంగాణ వాదనలు మీరు ఆయన రాసిన బుక్కులే ఉంది, చదువుకో. కంచం మంచం అనేదంటే మీ వాళ్ళు ఎవడన్నా పిల్లవాళ్ళు మీ కేసీఆర్ కుటుంబం వాళ్ళు బీసీలని లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? పోతే వాళ్ళు మీరు చేసుకుంటారా? మీరు వాళ్ళని చేసుకుంటారా? చూపిస్తుంటారా? ఏం లేదు కదా. మీరే సంపాదించిన కోట్ల రూపాయలు ఎలక్షన్లకు తప్పు చేసినారు, రాష్ట్రం దివాళీ ఇచ్చినారు. తెలంగాణ ఉద్యమంలో 60,000 మంది మొత్తం తెలంగాణ ఉద్యమం మొత్తం చనిపోయారు. వాళ్ళ కూడా ఏం చేయాలి? అందుకొరకు మొత్తం 12 మంది మొత్తం చనిపోతే వాళ్ళ చావు మీద మీరు మొత్తం ఒక తెలంగాణ
పార్టీని పెట్టి దాని మొత్తం ఉద్యమాన్ని మీరు ఇది చేసుకొని అది కత్తిరించి మొత్తాన్ని బీసీలు తొక్కేసారు. ఇవాళ వచ్చి బీసీలు మేము చేసామని న్యాయం కాదు. ఇలాగే దాడులు చేస్తే బీసీ విలమ సామాజిక వర్గం మీద దాడులు మేము చేస్తామని హెచ్చరిస్తున్నాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,